ఢిల్లీలో జరిగిన ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో గల్గోటి యూనివర్సిటీ ఒకటి డిస్ప్లేలో అంతా కొంత గందరగోళం జరిగింది. ప్రపంచం ముందు మన పరువు కూడా పోయింది. తమ జ్ఞానంగా వాళ్ళు డిస్ప్లే చేసింది ఆల్రెడీ చైనా వాళ్ళ ఇన్నోవేషన్. వాళ్ళు ఎక్కడ డిస్ప్లే చేశారు దాన్ని? ఏఐ సమ్మిట్ లో. ఆ సమ్మిట్ కి వచ్చే వాళ్ళ జ్ఞానం మీద వీళ్ళకి ఒక అవగాహన ఉండాలి కదా. యోగి ఆదిత్య నా దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది వీళ్ళ యూనివర్సిటీకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది. అంటే ప్రతి సందర్భంలోనూ వీళ్ళు చాలా బిగ్ హ్యాండ్స్ ని పిలిచి అక్కడ కూర్చోబెడుతున్నారు. అసలు ఇక్కడ మనీ లాండరింగ్ జరుగుతుందేమో అనేటువంటి అనుమానం వచ్చేలా తయారైంది. ఇది పూర్తిగా స్కామ్స్ కోసం డిజైన్ చేసినటువంటి కార్యక్రమం. ఒకప్పుడు యూనివర్సిటీస్ అంటే జేఎన్యూ లాంటి స్టాండర్డ్ ఉన్న ఒక యూనివర్సిటీలు మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే యూనివర్సిటీ అంటే చివరికి వాట్సాప్ యూనివర్సిటీ స్థాయికి మన స్టాండర్డ్స్ అని పడిపోతున్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో భారతీయ మేధో చౌర్యం చేయగలిగిన లెవెల్ కి మనం వెళ్ళిపోయి డొల్లతనాన్ని ప్రదర్శిస్తున్నాం. మనం కరోనా టైంలో రీసెర్చ్ కి బదులు గంటలు కొట్టండి ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. అది కూడా వీళ్ళదే. శబ్ద తరంగాల ద్వారా దీన్ని గెంటేయచ్చు అనేది ఒక స్కీమ్. కొంత సైన్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా వీళ్ళు సైంటిస్టులను కాకుండా ఎవరైతే ఈ స్వామీజీలు ఉంటారో వీళ్ళని పిలిపించి కూడా కూర్చోబెట్టారు. అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్స్ పెట్టి నడిపిన చరిత్ర ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తే మీలో ఆధ్యాత్మికత అలాగే మీ ఆరోగ్యము ఈ పేర్లు చెప్పి రకరకాలుగా డబ్బులు గ్రాప్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. సరే, ఈ యూనివర్సిటీలో అంటే స్టాండర్డ్స్ డిక్లైన్ అవ్వడం అన్నది యూజీసీ కంట్రోల్ ఎక్కువ పెట్టడము, గ్రాంట్స్ తగ్గించడము, వీసీల్ని మార్చడము, పూర్తిగా దాంట్లో అంటే యూత్ సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్ పాలిటిక్స్ లేకుండా చేయడం, ఓవరాల్ గా ఈవెన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఉండదు కదా. ఇంత తీసేస్తున్నారు. అంటే యూనివర్సిటీ అంటే ఒక యూనివర్సల్ ఎడ్యుకేషన్ రావాల్సిన చోట ఒక కంపార్ట్మెంటలైజేషన్. సమాజము చదువు ఈ రెండుటికి ఒక సంబంధం ఉండాలి అనేది ఉండేది ఇదివరకు. అంటే సమాజంలో ఏం జరిగినా గానీ విద్యాలయాలు రియాక్ట్ అయ్యాయి. అండ్ ఎగ్జామ్స్ కూడా సెమిస్టర్స్ అని పెట్టి దాంట్లో పెట్టేసి మీరు అంటే అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ అందరికీ ఎలా వస్తుంది? ఒక క్లాస్ లో 50 మంది ఉంటే 50 మందికి ఫస్ట్ ర్యాంకులు రావు కదా. యూనివర్సిటీలని క్రమంగా ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు ఈ గల్గోటి అలాంటి యూనివర్సిటీలు, ఇంకొన్ని చోట్ల కొన్ని యూనివర్సిటీలు అయితే వాస్తు ఇట్లాంటివి కూడా కోర్సులు పెడుతున్నారు. ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి? ఇది ఎంత ప్రమాదకరం సొసైటీకి? వాస్తు ఇవన్నీ కోర్సులుగా పెడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు వాంటెడ్ గా మూఢనమ్మకాలని నమ్మకాలుగా చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. పిండం పెట్టడం కూడా ఒక కోర్సే కదా అది. అవును, పిండం పెట్టడం యాజ్ ఇట్ ఈస్ గా కోర్సే. గతంలో ఏమైనా అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ వస్తే సిసిఎంబి, పిఎం భార్గవ దగ్గర నుంచి ప్రమిళ తాపర్, రామచంద్ర గృహ ఇట్లాంటి వాళ్ళంతా స్పందించి చెప్పేవాళ్ళు. అది కూడా తగ్గుతోందా సరే? ఆయన ఆ జనరేషన్ వెళ్ళిపోతుంది. దాన్ని బాధ్యతగా అనుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. హలో, వెల్కమ్ టు 3TV. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఈ గ్లోబల్ ఏఐ సమ్మిట్ లో గల్గోటి యూనివర్సిటీ ఒకటి డిస్ప్లేలో అంతా కొంత గందరగోళం జరిగింది. ప్రపంచం ముందు మన పరువు కూడా పోయింది. ఒకప్పుడు యూనివర్సిటీస్ అంటే జేఎన్యూ లాంటి స్టాండర్డ్ ఉన్న ఒక యూనివర్సిటీలు మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే యూనివర్సిటీ అంటే చివరికి వాట్సాప్ యూనివర్సిటీ స్థాయికి మన స్టాండర్డ్స్ అని పడిపోతున్నాయి. ఎట్లా ఈ స్టాండర్డ్స్ పడిపోతున్నాయి సార్, యూనివర్సిటీల స్టాండర్డ్స్? అంటే ఆ రోజు జరిగింది ఏంటంటే అక్కడ వాళ్ళు డిస్ప్లే చేసినటువంటి అంటే తమ జ్ఞానంగా వాళ్ళు డిస్ప్లే చేసింది ఆల్రెడీ చైనా వాళ్ళ ఇన్నోవేషన్. దాంతో పాటు వాళ్ళు ఆల్రెడీ ఆ సరుకుని డెలివరీ చేస్తున్నారు, బయటికి అమ్ముతున్నారు. అందులో కొనుక్కున్న వాళ్ళలో ఇండియన్స్ ఉన్నారు. రెండోది, వాళ్ళు ఎక్కడ డిస్ప్లే చేశారు దాన్ని? ఏఐ సమ్మిట్ లో. ఆ సమ్మిట్ కి వచ్చే వాళ్ళ జ్ఞానం మీద వీళ్ళకి ఒక అవగాహన ఉండాలి కదా. అంటే ప్రపంచంలో ఏఐలో జరుగుతున్నటువంటి ఇన్నోవేషన్స్ ఏమిటి, బయటకు వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఏమిటి అనే దాని మీద ఒక కనీసపు జ్ఞానం ఉన్న వాళ్ళే వస్తారు అక్కడికి. అలాంటిది వాళ్ళకి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అది ఓవర్ యాక్షన్. అందువలన అది ఓపెన్ అయింది. నిజానికి ఆ యూనివర్సిటీలో అనేక ప్రయోగాలు జరుగుతున్నట్టుగా, అనేక ఫెలోషిప్స్ కంటిన్యూ చేస్తున్నట్టుగా, పేటెంట్ల కోసం అప్లై చేశారు ఆల్రెడీ చేశారు. ఇలా చాలా రికార్డు ఉంది వాళ్ళ దగ్గర. అంటే పరిశోధనా రంగానికి సంబంధించి ఆ యూనివర్సిటీ నుంచి జరుగుతున్నటువంటి చాలా కసరత్తు గురించి రికార్డు ఉంది. ఈ రికార్డులో వాళ్ళు ఫెలోషిప్స్ పేరుతో 2 లక్షల చొప్పున అలా ఇస్తున్నట్టుగా బిల్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి లేకపోతే యూజీసీ నుంచి వీటన్నిటికీ గ్రాంట్స్ ఉన్నాయి. ప్రతి చోట అనుమతులు ఉన్నాయి వాళ్ళకి. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే బయటపడిందో వాళ్ళ రికార్డ్ ఏమిటి, ట్రాక్ రికార్డ్ అనేది కొంతమంది దాన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేస్తే వీళ్ళు గతంలో ఢిల్లీలోనే నోయిడా ఏరియాలో ఒక ఎడ్యుకేషనల్
ఇన్స్టిట్యూషన్ నడుపుతూ దానికోసం లోన్లు తీసుకుని ఏది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకుని ఎగ్గొట్టినటువంటి చరిత్ర కూడా ఉంది. ఓకే. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళ ఆ కష్టాల నుంచి బయటపడ్డారు. ఇతని వైఫ్ కొడుకు ఇద్దరు అరెస్ట్ అయ్యి స్టే తీసుకుని వీళ్ళిద్దరిని బయట తీసుకొచ్చారు అనేది కూడా చరిత్ర ఇప్పుడు ఓకే. రోడ్డు మీదకి వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తోంది ఎవరు, రెగ్యులర్ గా వీళ్ళ దగ్గరికి వస్తోంది ఎవరు అనేది చూస్తే యోగి మన యోగి ఆదిత్య నా దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మంది వీళ్ళ యూనివర్సిటీకి వెళ్ళినట్టుగా ఓకే రికార్డు ఉంది. అంటే ప్రతి సందర్భంలోనూ వీళ్ళు చాలా బిగ్ హ్యాండ్స్ ని పిలిచి అక్కడ కూర్చోబెడుతున్నారు, మాట్లాడిస్తున్నారు. అలాగే తరచూ వాళ్ళు చెప్పేటువంటి ఉపన్యాసాల్లో భారతీయత, భారతదేశము, ఇక్కడ ఈ జ్ఞానము వీటి మీద చెబుతూ పర్టికులర్ గా నరేంద్ర మోడీ గారిని పొగడటం అనే దీంతో ముగుస్తోంది ప్రతి ఉపన్యాసం. ఇది ప్రోగ్రామ్, అంటే ఇది వాంటెడ్ గానే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ఫెలోషిప్స్, దీనికి సంబంధించిన డబ్బులు ఇవ్వటం, చేతులు మారటం, కోట్ల రూపాయలు, అవును, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే అసలు ఇక్కడ మనీ లాండరింగ్ జరుగుతుందేమో అనేటువంటి అనుమానం వచ్చేలా తయారైంది. అంటే దీనిలోకి పొలిటీషియన్స్ వాళ్ళ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ యూనివర్సిటీ డ్రామా నడుస్తోంది అక్కడ. అంటే జనరల్ గా ఎప్పుడైతే ప్రభుత్వం ప్రైవేటు విద్యకి తలుపులు తెరిచేసిందో 90 దశకంలో మనం గ్లోబలైజేషన్ లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత ఈ ప్రైవేటు విద్యకి, అంటే విద్య, వైద్యం, ఈ 2 రంగాల నుంచి ప్రభుత్వం నిష్క్రమించడం మొదలైంది. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. జస్ట్ నామకే వాస్తే కొన్ని ఉన్నాయి అంతే. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కొన్ని యూనివర్సిటీల పేర్లు చెప్పారు, అంటే ప్రభుత్వ రంగంలో జేఎన్యూ ఇలాంటివి. ఇవన్నీ కూడా అతి తొందరలో వీటి కంట్రోల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని కూడా వార్తలు నడుస్తున్నాయి. ఆ టైంలో ఇది బయటపడి కొంచెం ఇబ్బంది పెట్టింది వాళ్ళని. వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు, మేము వాంటెడ్ గా ఇది డిస్ప్లే చేయలేదు, దీన్ని డిస్ప్లే చేసి ఇది వాళ్ళదని తెలుసు మాకు, మేము వాళ్ళ దగ్గరే కొనుగోలు చేసామని కూడా చెప్పారు. తర్వాత కొనుగోలు చేసి మేము డిస్ప్లే చేసినప్పుడు మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటిది దీనికంటే హై ఎండ్ లో పరిశోధనలు జరుగుతున్నాయి మా దగ్గర అనేది మేము చెప్పదలుచుకున్న విషయం అన్నారు. కానీ వాళ్ళు అది డిస్ప్లే చేస్తూ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన బయటలన్నీ బయట మార్కెట్ లో లైవ్ లో ఉన్నాయి. ఇది పట్టించుకోరు, అది చూస్తున్నారు జనాలు. ఏం మాట్లాడారు వీళ్ళు, ఎందుకు వీళ్ళందరూ బయటలా గొడవ చేస్తున్నారు అని. రెండోది, చైనా కంపెనీ నుంచి చాలా కంటెంట్ బయటకు వచ్చింది వీళ్ళ వ్యవహార శైలికి సంబంధించి. దీని గురించి ఎవరు పట్టించుకోరు. ఇలా ఎప్పుడైతే వీళ్ళు ఈ వ్యాపారంగా మార్చేశారో విద్యని, ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా నడిపించేస్తున్నారు. ఈ నడిపించేయటం అనేది మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. అంటే వీళ్ళ ఫీజు స్ట్రక్చర్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. అలాగే బోగస్ డిగ్రీల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఇవే. అంటే ఎవరైనా ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళాలి, నువ్వు గ్రాడ్ అయి ఉండవాలను అంటాడు వాడు కండిషన్. ఇలాంటి యూనివర్సిటీల దగ్గర నుంచి కాగితాలు పుట్టిస్తారు వీళ్ళు. డబ్బులు తప్ప వీళ్ళకి విద్యార్థి చదువు దీనికి సంబంధించిన గొడవ కాదు. మనకి విద్య అనేది చాలా ప్రాథమికమైనటువంటి ఒక, అంటే దేశం నిర్మించడానికి అవసరమైనటువంటి పరికరాల్లో విద్య ఒకటి. ఆ విద్య అదే మౌలికం. దాన్ని తీసుకెళ్లి మీరు ఎవరి చేతిలోనో పెట్టి ఒక ప్రాపర్ ఇది లేకుండా అనేక యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీల భాగోతాలు అనేది చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ రీసెంట్ గా మనం ఆంధ్రప్రదేశ్ లో మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు స్ట్రక్చర్ గురించిన గొడవ చూసాం. అంటే విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే విద్యార్థి సంఘాల నాయకుడిని కిడ్నాప్ చేసినటువంటి గొడవ చూసాం. ఇలాంటివే జరుగుతున్నాయి ప్రతి చోట. అంటే వాళ్ళు ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఇన్స్టిట్యూషన్ లో చేర్చేస్తే సంవత్సరానికి వాళ్ళు ఏదో ఫీజు స్ట్రక్చర్ చెప్తారు, ఆ డబ్బులు కట్టేస్తే మన బాధ్యత అయిపోయింది అనుకుంటారు పేరెంట్స్. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే వాడు రోజుకి వేరే వర్క్ అని చెప్పేసి రోజుకి కనీసం 2,000 రూపాయల ఖర్చు పంపిస్తారు ఇంటికి. ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా మీరు ఏదైనా సరే ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పిల్లాడిని చేరిస్తే ఫీజు కట్టేస్తే పని అయిపోతుంది అనుకుంటే కుదరదు. చచ్చినట్టుగా రోజు వాడు ఏదో ఒక వర్క్ పేరుతో మీరు ఒక ఏదో షీట్ కొనండి, ఆ షీట్ మీద కట్ చేసి ఇంకొక షీట్ అంటించండి, ఇలాంటి వర్క్ ఇస్తారు. ప్రాజెక్ట్ వర్క్ అనే పేరుతో వాళ్ళు రోజుకి కనీసం ఒక 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టే ప్రోగ్రామ్ ఉంటుంది. జనరల్ గా మార్కెట్ ఎకానమీ అంటేనే రోజు ప్రతి మనిషి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, ప్రతి కస్టమర్ నుంచి రోజు కన్జ్యూమ్ చేయాలనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ కోరిక పెరిగిపోయి దీన్ని దేనికి పడితే దానికి వాడేయటం అనేది మొదలైంది. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి
ఈ యూనివర్సిటీ. ఇది చాలా దారుణం అండి. ఇలాంటి అంటే ప్రైవేటు విద్య అనేది ఏ రేంజ్కి వెడుతుంది, ఎటువంటి అవకతవకలు దీనిలో, ఇది కేవలం ఎడ్యుకేషన్ మీద జరుగుతున్నటువంటి దాడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉంది. పొలిటికల్ స్కామ్ కూడా, ఎడ్యుకేషనల్ స్కామ్ మాత్రమే కాదు, ఇక్కడ పొలిటికల్ స్కామ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. దీనిలో అందరూ కలిసే ఉన్నారు, ఒకే ఏరియాలో అది చేస్తున్నారు. ఇక్కడ కూడా మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ చాలామంది పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే మరో చోట తమిళనాడు, అన్ని చోట్ల ఉన్న గొడవే ఇది. అలాగే వైద్యం కూడా మీకు ఎప్పుడైతే ప్రైవేట్ హాస్పిటల్లో హైరార్కీ పెరిగిందో, మీరు పేషెంట్ని పట్టుకెళ్ళగానే జబ్బు ఏమిటని అడగటం లేదు వాళ్ళు, టెస్ట్లు రాసేస్తున్నారు. లేదు టెస్టులు కూడా కాదండి, మీరు ముందు పేషెంట్ని తీసుకెళ్ళగానే ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతాడు. ఓకే, ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ లాంటివి. ఈ ఆరోగ్యశ్రీ లాంటిది ఏదైనా అట్రాక్ట్ అవుతుందా మీకు, లేకపోతే ఎనీ అదర్ ఇన్సూరెన్స్ ఉందా అని అడిగిన తర్వాత అప్పుడు జబ్బు ఏమిటి అని అడుగుతారు. అంటే ఏ మేరకు, ఏ రేంజ్లో, ఎటు నుంచి, ఏ సోర్స్ నుంచి వీళ్ళ దగ్గర డబ్బులు వస్తాయి అనేది ముందే ఒక అష్యూరెన్స్ కావాలి వాళ్ళకి. అది లేకుండా లోపలికి పేషెంట్ని తీసుకెళ్ళరు. ఇటువంటి కండిషన్లో నడుస్తుంది. లేకపోతే లోపలికి తీసుకెళ్ళి, ఈ మధ్య ఒక డాక్టర్ చెప్పాడు, ఎవరో నార్మల్ షుగర్ పేషెంట్ వెడితే వాళ్ళని టెర్రరైజ్ చేసి దాదాపు అంటే 4 days ఇన్పేషెంట్ గా తీసుకున్నాడట. ఒక షుగర్ పేషెంట్ అంటే నీరసం వచ్చేసింది, ఆయనకి విపరీతంగా నీరసం వచ్చేసింది, చెమటలు పెట్టినాయి. వాళ్ళు డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు. షుగర్ లో అయింది, అంతే, అంతకుమించి ఏమీ లేదు. అక్కడ ఇంట్లోనే కొంచెం పంచదార వేసుంటే సరిపోయేది. హైపోగ్లైసిమియా అంటారు. తీరా వీళ్ళు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు చేసింది అదే, అక్కడ సిలిండర్ పెట్టి చేసిన పని అదే. కానీ ఇది తగ్గాలంటే 4 days ఉండాలని చెప్పి కూర్చోబెట్టి 4 రోజులు డబ్బులు వసూలు చేసి పంపించారు అని ఒక డాక్టర్ గారు చెప్పాడు. ఇటువంటి కండిషన్ అంటే వాడు ఒక మిషనరీ కొనేస్తాడు, కొనేసిన తర్వాత దానికి ఈఎంఐ కట్టాలి హాస్పిటల్. అంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కానో మరొకటో ఒక చాలా బిగ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్తో ఒక ఎక్విప్మెంట్ తెచ్చి అక్కడ పెడతారు. దానికి రోజు అమౌంట్ పే చేయాలి. ఆ పే చేయాలంటే రోజుకు కనీసం 2-3 దాని మీదకి అవసరం ఉన్నా లేకపోయినా తీసుకెళ్లి పడుకోబెట్టాలి. ఇలాంటి కండిషన్లోకి, వ్యాపారంలోకి విద్య, వైద్యం ఈ 2 ప్రజలకు చాలా అవసరమైనటువంటి వ్యవహారం. వైద్యం ప్రజలకు అవసరమైంది, విద్య దేశానికి అవసరమైంది. ఆ ఎరుక కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటివి చాలా ఇప్పుడు మనకి ప్రైవేట్ ఏరియాలో జరుగుతున్న కొన్ని ఎథిక్స్తో నడుస్తున్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇంకేదో లింక్స్ ఉంటాయి, అందుకని వాళ్ళు అలా నడుపుతున్నారు ఇప్పటికీ స్టిల్. అంటే పాతకాలం నుంచి 90లకు ముందు నుంచి కొనసాగుతున్న ఇన్స్టిట్యూషన్స్ కొన్ని అదే నామ్స్లో నడుస్తున్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవి ఆ బాపతు కాదు, ఇది పూర్తిగా స్కామ్స్ కోసం డిజైన్ చేసినటువంటి కార్యక్రమం. అందుకని ఇవి ప్రమాదకరం. వీటి మీద అంటే ప్రభుత్వం సీరియస్గా ఏదో చర్య తీసుకుంటుందని కూడా అనుకోలేము. దీని మీద ఇది నెమ్మదిగా ఏదో పద్ధతిలో అందులో ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీనో ఎవరినో విక్టిమ్స్ని చేసి వాళ్ళ మీద నింద మోపి వాళ్ళని క్లోజ్ చేసేసి యూనివర్సిటీ నుంచి ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాం. ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి వివరణ ప్రపంచం అంతా చూశారు. ఇది జస్ట్ మేము దీని ఎక్స్టెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పడం కోసం డిస్ప్లే చేసామని. ఇలాంటి వివరణ ఇచ్చి ఎవరినో బలి చేస్తారు, దీనిలో చేసేసి సీన్లో నుంచి తప్పుకుంటారు. వాళ్ళకి తప్పుకోవడానికి కావాల్సినటువంటి నెట్వర్క్ ఉంది, ఆ మేరకు వాళ్ళకి ఆ లెవెల్లో పనిచేసేటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. అంటే రాజకీయ నాయకుల తాలూకా డబ్బులు కూడా దానిలో ఉన్నాయి ఆ ఇన్స్టిట్యూషన్లో. సో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో భారతీయ మేధోచౌర్యం, ఇది మేధోచౌర్యం చేయగలిగిన లెవెల్కి మనం వెళ్ళిపోయి బోగస్ వ్యవహారం, డొల్లతనాన్ని ప్రదర్శిస్తున్నాం మనం. గతంలో కరోనా టైంలో మనం రీసెర్చ్కి బదులు గంటలు కొట్టండి, ప్లేట్లు, అది కూడా ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. శబ్ద తరంగాల ద్వారా దీన్ని గెంటేయచ్చు అనేది ఒక స్కీమ్, అట్లాంటివి జరిగాయి. అండ్ ఈవెన్ తర్వాత కొంత సైన్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా వీళ్ళు సైంటిస్టులను కాకుండా ఎవరైతే ఈ స్వామీజీలు ఉంటారో వీళ్ళని పిలిపించి కూడా కూర్చోబెట్టారు గతంలో. అవును, అంటే ఇలాంటి చర్యల వల్ల ఇలాంటి గల్గోటియా, గోల్మాల్ లాంటివే వస్తాయి అన్నది కూడా ఒక అభిప్రాయం అనిపిస్తుంది. అవును,
అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఇన్స్టిట్యూషన్స్ పెట్టి నడిపిన చరిత్ర ఉంది. ఇప్పుడు సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు కొంచెం సీరియస్ గానే నడుపుతున్నారు. ఇతరత్రా దాని మీద రకరకాల ఆరోపణలు ఉన్నప్పటికీ వాళ్ళు ఆ స్కూల్స్, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ప్రాపర్ గానే వెడుతున్నారు, యాజ్ పర్ నామ్సే వెడుతున్నారు. దాని మీద ఇలాంటి స్కాండల్స్ లేవు. ఆ ఆశ్రమం మీద ఉన్నాయి, ఆయన మీద ఉన్నాయి, పర్సనల్ గా బాబా మీద. కానీ ఇన్స్టిట్యూషన్ వరకు వాళ్ళు సేఫ్ గానే నడిపిస్తున్నారు దాన్ని. అలా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మికతతో లింక్ చేసి, అంటే ఇండియనైజ్ చేసినటువంటి ఐడియాలజీతో మేము మాట్లాడుతున్నాం అని చెప్పడం కోసం వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి, ఇది కూడా ఒక స్కీమే, ఇది కూడా ఒక స్కామే. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ప్రతి ఏరియాలోనూ వెల్నెస్ కోసం పెట్టేటువంటి ఇన్స్టిట్యూషన్స్, అలాగే మీలో ఆధ్యాత్మికత, అలాగే మీ ఆరోగ్యము, ఈ పేర్లు చెప్పి మీకు ప్రశాంతత ఇస్తాము, ఈ ప్రశాంతత కోసము అనే పేరుతోను రకరకాలుగా డబ్బులు గ్రాప్ చేయడం కోసం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. అందుకని ఈ ప్రతి చోట ఈ ఆధ్యాత్మికవేత్తలు అనివార్యంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు వైద్యంలోనూ ఇన్వాల్వ్ అవుతారు, ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు వేరే పద్ధతిలో మీకు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఆశ్రమాల్లో ఒక ప్రోగ్రాం మొదలవుతుంది. అది ఎంతవరకు నడిపిస్తుంది వీళ్ళని అనేది అనుమానమే. జస్ట్ తీసుకెళ్ళి ఏదో 4 మాటలు చెప్తారు, ఏదో నడుస్తూ ఉంటుంది అక్కడ ఒక ఇది. కొన్ని చోట్ల బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే న్యాచురోపతి ఇలాంటివి ఉన్నాయి, మనకి ప్రకృతి చికిత్సాలయాలు ఉన్నాయి. అది ఒక స్కీమ్, అంటే రోగం రాకుండా చూసుకోవడానికి చేసేటువంటిది. అలా కాకుండా రోగం వచ్చిన వాళ్ళకి మేము ఏదో చేస్తామని పట్టుకెళ్ళిపోయి చేస్తున్నారు. ఈ వెల్నెస్ సెంటర్లు కూడా రికవరీ ప్రోగ్రామే, కానీ వాళ్ళు అతిగా భయపెట్టేస్తారు. భయపెట్టేసి సరెండర్ చేసుకుని టోటల్గా వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి కల్పిస్తారు. అంటే ఇది ఫుడ్ ఇండస్ట్రీతో లింక్ అయి ఉన్నటువంటి గొడవ. వీళ్ళు బలానా ప్రోడక్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది అక్కడ. మీకు ఆయుర్వేదం అనే పేరుతో రకరకాల ఇవి జ్యూస్లు ఇవి అంటగడుతూ ఉంటారు. ఇవన్నీ తీసుకొచ్చి వీడు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. అయ్యో మీరు ఇది కన్జ్యూమ్ చేశారా, దీనివల్ల కదా ఈ ప్రాబ్లం వచ్చింది అంటాడు ఎవడో డాక్టర్ వచ్చి. అందుకని ఏది గ్యారంటీ లేనటువంటి పరిస్థితి, గాలిలో దీపం పెట్టి. అయితే వీళ్ళు మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఎడ్యుకేషన్కి సంబంధించి, అలాగే హెల్త్కి సంబంధించి విపరీతమైన జ్ఞానం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది జ్ఞానం కాదు, అనుమానమే. మీకు సమాచారం ఫేక్ కూడా కావచ్చు. ఈ సమాచారం చదివి వీళ్ళు డైవర్ట్ అయిపోయి ఇంకేదో చేసుకుని వీళ్ళే స్వయంగా డాక్టర్లు అయిపోయి గూగుల్ డాక్టర్ల కింద మారిపోయి వీళ్ళ బాడీ మీద వీళ్ళే ప్రయోగాలు చేసుకుని వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ పడిపోతున్నారు. ఇదొక దారుణం, ఇదొక ప్రోగ్రాం. అంటే వీడు ఎక్కడో సెర్చ్ చేస్తాడు, చిన్న ప్రాబ్లం ఏదో వస్తుంది, రాగానే వెళ్ళిపోయి దానిలో సెర్చ్ చేయగానే ఆల్గారిథంలోకి వెళ్ళిపోతాడు వీడు. వెళ్ళిపోయిన తర్వాత వీడిని అక్కడి నుంచి వాళ్ళు గైడ్ చేస్తారు. వీళ్ళ ఆరోగ్యం పూర్తిగా వీళ్ళే పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళే మార్గాలు వాళ్ళే చూపించేస్తారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారం వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన హాస్పిటల్లో జాయిన్ అయిపోయి వీడి ఆస్తులు అక్కడ ఇచ్చేస్తాడు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. సరే, ఈ యూనివర్సిటీలో అంటే స్టాండర్డ్స్ డిక్లైన్ అవ్వడం అన్నది చాలా కాలంగా జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా అంటే దాంట్లో యూజీసీ కంట్రోల్ ఎక్కువ పెట్టడము, గ్రాంట్స్ తగ్గించడము, వీసీల్ని మార్చడము, పూర్తిగా దాంట్లో అంటే యూత్ సంబంధించి ముఖ్యంగా స్టూడెంట్ పాలిటిక్స్ లేకుండా చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా ఈవెన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఉండదు కదా, ఇంత తీసేస్తున్నారు. అంటే యూనివర్సిటీ అంటే ఒక యూనివర్సల్ ఎడ్యుకేషన్ రావాల్సిన చోట ఒక కంపార్ట్మెంటలైజేషన్ లేకపోతే ఒక ఇట్లాంటి సమాజము, చదువు ఈ రెండుటికి ఒక సంబంధం ఉండాలి అనేది ఉండేది ఇదివరకు. అంటే సమాజంలో ఏం జరిగినా కానీ విద్యాలయాలు రియాక్ట్ అయ్యేవి, విద్యార్థులు రియాక్ట్ అయ్యేవాళ్ళు. రియాక్ట్ అయ్యి వాళ్ళు నిజానికి డ్రైవింగ్ ఫోర్స్ గా ఉండేవాళ్ళు. ఏది సమాజానికి, పార్టీలకు కూడా సెకండరీ లీడర్షిప్ స్టూడెంట్ వింగ్ నుంచి వచ్చేది. ఏ పార్టీకైనా, అది కాంగ్రెస్ పార్టీకైనా, కమ్యూనిస్ట్ పార్టీలకైనా, ఎనీ లెఫ్ట్ పార్టీస్. ఒకప్పుడు జేఎన్యూ నుంచి వచ్చిన వాళ్ళని ఎంత గౌరవంగా చూసేవాళ్ళు లీడర్స్ కానీ, ఈవెన్ ఓయూ నుంచి కూడా. అంటే ప్రజా సంక్షేమము, జనము వాళ్ళ బాధ్యత, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించడం తమ బాధ్యతగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పాలధర పెరిగినా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు.
ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళని టోటల్ గా డిగ్రీల మాయాజాలంలో ఇరికించారు. కెరియర్ ఓరియంటేషన్ అంతే. అండ్ ఎగ్జామ్స్ కూడా సెమిస్టర్స్ అని పెట్టి దాంట్లో పెట్టేసి మీరు అంటే వీళ్ళకి ఒక గోల్ ఫిక్స్ అవుతుంది. అంటే అమెరికా వెళ్ళాలి, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ అందరికీ ఎలా వస్తుంది? ఒక క్లాస్ లో 50 మంది ఉంటే 50 మందికి ఫస్ట్ ర్యాంకులు రావు కదా. అందులో ఒకడికి వస్తుంది, ఒకడికి 50వ ర్యాంక్ కూడా వస్తుంది. కానీ ప్రతి ఒక్కడికి ఫస్ట్ ర్యాంకే వస్తుందని చెప్తారు వీళ్ళు. చెప్పేసి ఆ మేరకు పేరెంట్స్ నుంచి డబ్బులు తీసుకుని ఒక దారుణం ఏంటంటేనండి, భారతీయ విద్యా వ్యవస్థ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన నేరేటివ్ ఒకటి ఉంది. అంటే ఈ మామూలు కింది స్థాయి వాళ్ళు కూడా తమ పిల్లల చదువుల మీద, అంటే సాంప్రదాయ జీవన విధానాలు దెబ్బతిన్న తర్వాత వీళ్ళు పిల్లల ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ పెరిగింది తల్లిదండ్రులు, పర్టికులర్ గా తల్లులకు పెరిగింది. అంతకు ముందు తండ్రులు చూసుకునేవాళ్ళు పిల్లల చదువు కూడా, తల్లులు తిన్నాడా లేదా అనేది చూసుకునేవాళ్ళు, అంతవరకే. అయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళకి బ్రతుకు భయం వెంటాడుతోంది. ఇప్పుడు ఈ వ్యాపారం చేసుకుంటున్నాం మనం, ఈ వ్యాపారం రేపు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఈ ఉద్యోగం చేసుకుంటున్నాం, ఈ ఉద్యోగం రేపు ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి ఒక సెక్యూర్డ్ ఏరియా అనేది లేకుండా పోయింది. దాంతో అప్పటికి ఆ టైంలో ఆ పిల్లవాడు 5వ తరగతి చదువుతున్నప్పుడు ఏం నడుస్తోందో మార్కెట్లో అది చదివించాలి, వాడు 10th వచ్చేసరికి ఏం నడుస్తోందో అది చదివించాలి. అంతే తప్ప ఒక కాంక్రీట్ ప్రోగ్రామ్ అనేది లేదు. వాడు ఇంటర్ టైంకి వచ్చేసరికి వాడిని డిగ్రీలో చేర్పించడానికి వీళ్ళు రీసెర్చ్ చేయాలి. ఇలాంటి ప్రోగ్రాంలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో వీళ్ళు అనివార్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వైపు డ్రైవ్ అయిపోతున్నారు. ఈ డ్రైవ్ అయిపోయిన తర్వాత అక్కడ ఈ ఫీజులు, వాడి రోజువారీ వ్యవహారాలు ఫుల్ఫిల్ చేయటానికి, రెండోది అక్కడ ఈగో క్లాషెస్ వస్తాయి పిల్లలకి. వీడు వెళ్ళేది ఏ ఇంటి నుంచి అయినా కానీ వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటారు. అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు ప్రతి పిల్లవాడిలోనూ వాడిలా ఉండాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవుతుంది. అది పేరెంట్స్ మీద ప్రెజర్ అవుతుంది. ఆల్రెడీ ఈ ఇన్స్టిట్యూషన్కి డబ్బులు కట్టడానికే వీళ్ళు నానా చావు వస్తూ ఉంటారు. వీళ్ళ మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఈ పేరెంట్స్ మీద వాడికి విరక్తి వస్తుంది. వీళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు అనుకుంటాడు. మీరు అసెట్స్ సంపాదించకుండా పెళ్ళెందుకు చేసుకున్నారు, పిల్లల్ని ఎందుకు కన్నారని వాడు క్వశ్చన్ చేస్తాడు. అది ఘర్షణగా మారి వీళ్ళు ఒక మాట మాట్లాడినా వాడు కొట్టే పరిస్థితికి వస్తాడు. మీ చేతకాని తనానికి నన్ను నిలబెడుతున్నారా అన్నారు పిల్లలు. సో ఇలా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఒక అగాధం క్రియేట్ అయిపోతుంది. ఈ పిల్లలకి కావలసినటువంటి ఫీజులు ఇవి కట్టడానికి వీళ్ళు ఎక్కడెక్కడో లోన్లు తెస్తారు. మైక్రో ఫైనాన్స్లు ఇలాంటి వాటి దగ్గర లోన్లు తెచ్చినప్పుడు వీక్లీ పేమెంట్ ప్రాపర్గా కట్టాలి, లేకపోతే వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుంటారు. అందుకని ఆ పేమెంట్ చేయటం కోసం ఆ మధ్యకాలంలో వాళ్ళే రూట్ చూపించారు. ఈ తల్లుల్ని వ్యభిచారంలోకి తీసుకెళ్లిన చరిత్ర కూడా ఉంది ఫైనాన్స్ చేసే వాళ్ళకి. అది కాల్ మనీ ఇలాంటి కేసుల్లో మనం చూసాం. సో ఇది కండిషన్. ఈ స్థాయికి ప్రపంచాన్ని నడిపించేసింది విద్యా వ్యవస్థ. చాలా దారుణంగా తయారైంది. సో ఈ ప్రైవేట్ ఏరియాకి ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అప్పచెప్పారో, అంటే పిల్లలకి దేశ భవిష్యత్తుని చిత్రించుకునేటువంటి అవకాశం ప్రభుత్వాలు ఎప్పుడైతే వదిలేసి ప్రైవేట్ సెక్టార్ చేతిలో పెట్టేసినాయో, అనివార్యంగా బిజినెస్ ఎంటర్ అయిపోయింది. అక్కడ ఎంటర్ అయిపోయిన తర్వాత వాడు స్టూడెంట్ గా చూడ్డాడు, కస్టమర్ గానే చూస్తాడు. ఈ కస్టమర్ గా చూడటం ఏదో పద్ధతిలో ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి వాడు. ఈ రికార్డ్స్ క్రియేట్ చేయటము, దానికి సంబంధించినటువంటి ఒక చరిత్రని ప్రపంచంలోకి తీసుకెళ్ళటం కోసం ఇప్పుడు మొన్న జరిగింది కూడా అదే. వాడు AI సమ్మిట్లో అది ప్రదర్శించడానికి కారణం కూడా అదే. అంటే అది అలా ఓపెన్ కాకపోయి ఉంటే అది క్రెడిట్ గానే ఉండిపోయేది వాడికి. ఓపెన్ అయిందా, అది బరస్ట్ అయింది కాబట్టి చిన్న గొడవ. దాని నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఈజీగానే బయటకు వచ్చేస్తారు. కానీ సోషల్ మీడియాలో దాని మీద, దాని ఎగ్జిస్టెన్స్ మీద, దాని రూపకల్పన మీద, ఇలాంటి యూనివర్సిటీల పుట్టుకకి కారణమైన వ్యవస్థ మీద విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇది భయపెడుతోంది వాళ్ళు. సో ఈ డిస్కషన్ పెద్ద స్థాయిలోనే జరగాలి. అసలు భారతదేశంలో పర్టికులర్గా పరిశోధన రంగంలో ఏం జరుగుతోంది, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల పేరుతో జరుగుతున్నటువంటి స్కామ్స్ ఏమిటి అనే దాని మీద ఇండిపెండెంట్గా, అంటే పేరెంట్ అసోసియేషన్స్ ఉన్నాయి ప్రతి చోట, దీన్ని ఒక నేషనల్ నెట్వర్క్ కింద మార్చి వీళ్ళ నుంచి యూనిట్స్ తీసుకుని అలా ఒక ప్రైవేట్, అంటే వాడు అలాగూ ప్రైవేట్ ఏరియాకి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రభుత్వ నిఘా సంస్థలు కాదు, ప్రభుత్వ నిఘా సంస్థల
మీద నమ్మకాలు కోల్పోయారు జనాలు. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి ఒక పరిశోధన జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దేశంలో గతంలో పనిచేసి యూనివర్సిటీల్లో వీసీలుగా పనిచేసి బయటకు వచ్చేసిన వాళ్ళు, గతంలో విద్యార్థి సంఘాల్లో నాయకులుగా పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు పూనుకుని కనీసం భారతదేశంలో విద్యా ప్రమాణాల పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక పరిస్థితిని అయితే ఈ సంఘటన మన ముందుకు తీసుకొచ్చింది. ఇది ఛాలెంజే. ఈ ఛాలెంజ్ ప్రతి ఒక్క ఆర్గనైజేషను టేకప్ చేయాలి. ప్రతి ప్రజా సంఘము, ప్రతి పొలిటికల్ పార్టీ టేకప్ చేసి కనీసం తమని తాము మదింపు వేసుకుని ఆ ఏరియాలో మనం ఏమైనా చేయగలమా అని ప్రతి స్కూల్ మీద ఒక ఇది ఉండాలి, విజిలెన్స్ ఉండాలి. ప్రతి కాలేజీ మీద విజిలెన్స్ ఉండాలి. ప్రతి యూనివర్సిటీ మీద విజిలెన్స్ ఉండాలి. పేరెంట్స్ కమిటీ రోడ్డు మీదకి వచ్చి యూనివర్సిటీ గురించి మాట్లాడే పరిస్థితి తెచ్చేసుకుంటున్నారు వీళ్ళు అనివార్యంగా. ఆ పేరెంట్స్ కమిటీల మీద దాడులు జరిగిపోతున్నాయి. ఇలాంటి దారుణమైనటువంటి, అంటే విద్య అంటేనే భయం పుట్టేటువంటి పరిస్థితి, వైద్యం అంటే భయం పుట్టేటువంటి పరిస్థితి కల్పించేస్తున్నారు వీళ్ళు. సో మనం 95 నుంచి మొదలైన ప్రయాణంలో నెమ్మదిగా మన మూలాలు ఎంత డొల్లగా తయారు చేసుకుంటున్నాం అనేది ఇలాంటి సంఘటనలు చూస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. యూనివర్సిటీలని క్రమంగా ధ్వంసం చేస్తున్నారు, ధ్వంసమే చేస్తున్నారు. మరోవైపు ఈ గల్గోటి అలాంటి యూనివర్సిటీలు, ఇంకొక వైపు వాట్సాప్ యూనివర్సిటీ, అదే మొత్తం ఏది పడితే అదే ఇంటర్నెట్ నుంచి గైడ్ చేయటం అనే ప్రోగ్రామ్. అవును, ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇంకొన్ని చోట్ల కొన్ని యూనివర్సిటీలు అయితే చేతబడి, వాస్తు ఇట్లాంటివి కూడా కోర్సులు పెడతారు. అవును, ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయి? ఇది ఎంత ప్రమాదకరం సొసైటీకి? ప్రజలు ఏం చేయాలంటారు? అనేక దుర్మార్గాలు రూట్ గా వెళ్ళిపోతున్నాయండి. మనం అక్కడ మీరు వాస్తు ఇవన్నీ కోర్సులుగా పెడుతున్నారని చెప్తున్నారు. పిండం పెట్టడం కూడా ఒక కోర్సే కదా అది. అవును, పిండం పెట్టడం యాజ్ ఇట్ ఈస్ గా కోర్సే. దానికి తరఫీదు తీసుకుంటారు మామూలుగా. అది కాదు అసలు, అది కాదు పెడుతున్నారు కోర్సు. అది యూనివర్సిటీలో కోర్సు. యాక్చువల్ గా వేదిక్ యూనివర్సిటీ పెట్టాలనేది నా ఐడియానే. ఇంట్రామరావు అన్నాడు ఒకసారి. అయితే ఆయన ఇంకో కాంటెక్స్ట్ లో అన్నాడు, ఈ మంత్రాలు ఇవన్నీ అందరికీ నేర్పించి ఈ అర్చక వ్యవస్థ మొత్తాన్ని కూడా యూజీసీ దీనిలోకి తీసుకెళ్లిపోయి, అంటే ఏపీపీఎస్సీ నుంచి అర్చక పోస్టుల నియామకాలు చూసి వీళ్ళందరికీ ప్రాపర్ డిగ్రీలు ఇచ్చి రిజర్వేషన్ అమలు చేసి, ఇక్కడ కూడా ఏది చదువులో వాళ్ళని జాయిన్ చేసుకునే దగ్గర రిజర్వేషన్స్, ఉపాధి దగ్గర కూడా రిజర్వేషన్స్ పెట్టి ఆ ప్రాతిపదికన అన్ని కులాల వాళ్ళకి ఈ ఏరియాలో అవకాశం కల్పించాలి, అందుకోసం ఒక వేదిక్ యూనివర్సిటీ పెడతాను అని మాట్లాడేట్టుగా ఇది అవలా. అది అంటే ఆయన ఎండోమెంట్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చాడు ఆ టైంలో. అది బాగా సెన్సేషన్. అనువంశక అర్చకత్వం రద్దు, ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అది గొడవ అయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు దగ్గర అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యే వరకు నడిచింది అది, ఆ కేసు. వైఎస్ ఇది మనకి వెంకటేశ్వర స్వామి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టేటప్పుడు ఆయన అక్కడ అర్చకులకి వాగ్దానం చేశాడు, ఒకవేళ నేను ముఖ్యమంత్రిని అయితే, మా పార్టీ గెలిస్తే, మేము మీరు సఫర్ అవుతున్నటువంటి రామారావు గారి ఎండోమెంట్ యాక్ట్ కేసు సుప్రీంకోర్టు వ్యవహారం ఉంది కదా, దానిలో గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయకుండా చూస్తానన్నాడు. అలా అది పోతుంది కేసు, అలా పోయింది ఆ కేసు. కాబట్టి అదొక గొడవ. అయితే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాంటెడ్గా మూఢనమ్మకాలని నమ్మకాలుగా చెప్పే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. ఇది సినిమాల్లో కూడా జరుగుతోంది. సినిమాల్లో కూడా మనకి చాలా జ్ఞానులు అనుకునేటువంటి డైరెక్టర్లు కొంతమంది, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి జ్ఞాని ఆ మధ్య అలవైకుంఠపురంలో అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో పిల్లలు మారిపోతారు. అంటే ఒకడు వాంటెడ్గా నా కొడుకు చాలా ఎదగాలి అని చెప్పి వీడి కొడుకుని తీసుకెళ్ళి ఆ చైర్మన్ గారి వైఫ్ పక్కలో పడుకోబెట్టి అక్కడ కొడుకుని తీసుకొచ్చి తన దగ్గర పడుకోబెట్టి పెంచుతారు. డిఫరెంట్ ఏరియాల్లో పెరుగుతారు. పెరిగినప్పటికీ వాడు వీడిలాగానే తయారవుతాడు, వీడు వాళ్ళలాగానే తయారవుతాడు. అంటే వీళ్ళు పెరుగుతున్న పరిస్థితులు కాకుండా పుట్టినటువంటి పుట్టుకరీత్యా వీళ్ళకి ఇవన్నీ వస్తాయి అనే దాన్ని ప్రమోట్ చేయటమే ఆ సినిమా లక్ష్యం. అన్సైంటిఫిక్, అది పూర్తి అన్సైంటిఫిక్. అది జ్ఞానంగా, అది ఆధునికంగా వాడు ప్రమోట్ చేశాడు. అలాగే అదే సినిమా లాంటిది ఇంటి గుట్టు అని పాత సినిమా ఒకటి ఉంది, ఎన్ రామారావు గారు యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమాలో నువ్వు ఇలాగే పిల్లలు మారిపోతారు. మారిపోయి దొంగ కొడుకు జడ్జి గారి దగ్గర పెరిగి వాడు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. జడ్జి గారి దొంగ కొడుకు అక్కడ జడ్జి గారి దగ్గర పెరిగి వాడు పోలీస్ ఆఫీసర్ అవుతే,
జడ్జి గారి కొడుకు దొంగ దగ్గర పెరిగి వాడు దొంగ అవుతాడు. ఈ దొంగని పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నప్పుడు ఆ కేసు ఆ జడ్జి గారి దగ్గరికి వెళ్తుంది. ఎవడి కొడుకు అంటే వీడు బలానా దొంగ కొడుకు. ఆ రోజున వాడు కోర్టులో గొడవ చేశాడు, మా ఆవిడ ప్రెగ్నెంట్ అండి, హాస్పిటల్లో ఉంది, నాకు కొంచెం టైం ఇవ్వండి అని అడిగాడు. నేను ఆ టైం ఇవ్వలేదు, ఎందుకంటే వాడు ఇంకో దొంగకి జన్మనిస్తున్నాడు అనే చిరాకుతో అంటాడు. అంటే అప్పుడు వీడు వచ్చి చెప్తాడు, నువ్వు ఆ రోజున టైం ఇవ్వను అని చెప్పిన తర్వాత ఆ దొంగ పారిపోయాడు కదా, ఆ పారిపోయిన దొంగ పిల్లల్ని మార్చేశాడు, ఇప్పుడు నీ కొడుక్కే నువ్వు శిక్షేస్తున్నావు, కాబట్టి దొంగ కొడుకు దొంగ అవ్వాలని రూల్ ఏం లేదు అని ముగుస్తుంది సినిమా. అది సైంటిఫిక్, ఇదేవో అన్సైంటిఫిక్. దీన్ని పట్టుకొచ్చి అంటే తిరోగమన విలువల్ని ఆధునిక విలువలుగా ప్రజల బుర్రల్లో నింపటం అనేది ఒక ప్రోగ్రామ్గా అన్ని సెక్టార్లలోనూ జరుగుతోంది. ఆ జరుగుతున్నదే ఇప్పుడు యూనివర్సిటీల్లోనూ జరుగుతోంది. అందుకని దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఎవరైతే సమాజం బాగుండాలని కోరుకుంటున్నారో వీళ్ళు ప్రతి ప్రాంతంలోనూ ఒక పేరెంట్స్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ ఒకటి ప్రారంభించి ఎక్కడో చోట పేరెంట్స్ని ఆ ఊళ్ళో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ పేరెంట్లని, అంటే మీ పిల్లలు చదువులో ఉంటే కనుక మీరు దానిలో భాగస్వాములు అవ్వాలి. మనం ఫిలిం సొసైటీలు నిర్మించిన చరిత్ర ఉంది కదా మనకి. అలాంటి ఒక ఆర్గనైజేషన్ నిర్మించి దీనికి ఒక నేషనల్ లెవెల్లో తీసుకొచ్చి దాన్ని వీళ్ళు వెళ్ళి విజిలెన్స్ చేయాలి ప్రతి ఇన్స్టిట్యూషన్ మీద. అలాగే వీళ్ళు కొంతమంది నిపుణుల్ని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారా వెళ్ళి అక్కడ అసలు ఏం జరుగుతోంది స్కూల్లో అనేది వీళ్ళకి ఇప్పుడు జైళ్లలో కూడా కమిటీలు ఉంటాయి బయట నుంచి, కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ తాలూకా మెంబర్స్తో కమిటీలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళి జైలు విజిట్ చేస్తారు, మాన్యువల్ ప్రకారమే అక్కడ జరుగుతుందా లేదా అని వెరిఫై చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. దానిలో కూడా దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది ఒక గొడవ ఉంది. అలాంటిది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోకి పేరెంట్స్ కమిటీలు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం లేకపోతే అలాగా? పేరెంట్ అనేవాడు ఆఫీస్ రూమ్లో ఫీజు కట్టిన తర్వాత వాడికి ఏం బాధ్యత లేదు, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పిల్లలతో వాడు ఇంటరాక్ట్ అవ్వాలన్నా కానీ దానికి ఒక స్పెషల్, అంటే జైల్లో ప్రిజనర్తో ఇంటర్వ్యూ చేసినట్టే అటువంటి కండిషన్లో స్కూల్స్ నడుపుతున్నారు వాళ్ళు. ఇది దుర్మార్గం. గతంలో ఇలా ఉండేది కదా, అంటే పేరెంట్కి టీచర్కి స్టూడెంట్కి మధ్య కూడా ఒక సుహృద్భావ వాతావరణం ఉండేది. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు జరుగుతోందే కళ్ళు కప్పే ప్రోగ్రాం జరుగుతోంది. వీళ్ళు వాళ్ళ కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు కూడా వీళ్ళ కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మోసకారి వ్యవస్థని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? కనీసం దేశం పరువు పోయిందని మాట్లాడుతున్నారు. దేశం పరువు పోవడం కాదు, అది ఈ రోజున మొదలైన పరువు పోవడం కాదు. దీనికి రూట్స్ చాలా వెనకాల ఉన్నాయి. దాదాపు 4 దశాబ్దాల క్రితం మొదలైనటువంటి దుర్మార్గం ఇది. ఈ దుర్మార్గం ఈ స్థాయికి వెళ్ళిందని గుర్తించారు కనీసం ఇప్పుడు. ఈ గుర్తించిన తర్వాత దీనికి రెమెడీ ఏమిటి వాళ్ళేదో చెప్తారు. ఆ ఫ్యాకల్టీ ఎవరినో తీసేస్తారు, రేపు పొద్దున విక్టిమ్స్ని చేసి వాళ్ళతో నేరాంగీకార ఒప్పందం కూడా చేసి వాడితో ఒక నేరాంగీకార వాంగ్మూలం తీసుకుంటాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని వాడిని తీసుకెళ్లి జైల్లో పారేస్తారు. దానికి సంబంధించిన కాంపన్సేషన్ ఏదో ఇచ్చుకుంటారు. దేన్నైనా కొనేయచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. కాబట్టి తిరిగి పోయిన పరుగును తిరిగి కొనుక్కుంటాడు వాడు. కానీ దాన్ని సమాజం ఇలా తయారైపోతుంది అనేటువంటి పెయిన్ ఉండాలి కదా జనాలకి. ఆ పెయిన్తో మీరు ఏం చేస్తారు అనేది కావాలి. ఆ ఎరుకని కలిగించగలిగితే చాలు, లేకపోతే ఇంతకంటే దారుణాలు జరిగిపోతాయి. ఇది ఎలాగో అంటే పాలక పార్టీలు ముఖ్యంగా అంటే రైటిస్ట్ పార్టీలు చేయవు. దీని బాధ్యత ఎవరి మీద ఉంటుంది సార్? అంటే పొలిటికల్ గా అంటే ఇప్పుడు కూడా అంతగా చేస్తారని అనుకోవడం లేదు. అంటే మీ పరిస్థితి ఏంటంటే లెఫ్ట్ లో ఉన్నారా రైట్ లో ఉన్నారా అనేది లేదండి. ఇప్పుడు అట్లీస్ట్ రైట్ మైండెడ్ పీపుల్ నో అంటే వాళ్ళకు ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది. ఆ ఆపరేటివ్ సిస్టమ్ వాళ్ళు రిలీజియన్ మీద ఆపరేట్ చేస్తున్నారు. ఈ రిలీజియన్ మీద ఆపరేట్ చేసేటప్పుడు ఈ రిలీజియన్తో లింక్ అయిన వాడు కాంగ్రెస్లోనూ ఉంటాడు, కమ్యూనిస్ట్ పార్టీలోనూ ఉంటాడు, ఎంఎల్ గ్రూపుల్లో కూడా ఉంటాడు. సో ఎక్కడో చోట వాడు కనెక్ట్ అవుతాడు. అలా కనెక్టివిటీలోకి తీసుకుంటున్నారు వాళ్ళు ప్రతి చోట. అందుకని కాంగ్రెస్లో ఉన్నవాడు కాంగ్రెస్ పద్ధతుల్లో ఆలోచిస్తాడని లేదు. వాడు వీళ్ళ అనుకూలంగా వీళ్ళ ఆపరేటివ్ సిస్టంలోకి వచ్చి వీళ్ళకి అనుకూలంగా కూడా పనిచేయచ్చు. ఇలాంటి ఒక బ్రాడర్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయింది ప్రపంచం. అందుకని ఈ కౌంటర్ ఆపరేటివ్ సిస్టమ్ని తయారు చేసుకోవటానికి యూత్ నుంచి, అలాగే ఎవరైతే సఫరర్స్ ఉన్నారో నిజంగా సఫరింగ్ ఉందా దీని మీద అనేది ఎక్కడికక్కడ పేరెంట్స్తో మీటింగ్స్ పెట్టండి. కనీసం ఎరుక ఉన్నవాళ్ళు ఒక ఊళ్ళో ఉన్నటువంటి అన్ని స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థుల డేటా సేకరించడం పెద్ద కష్టమేం కాదు. సేకరించి ఇప్పుడు చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పటికీ.
ఏది ఏఐఎస్ఎఫ్ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఇలాంటివి ఉన్నాయి. వీళ్ళు దీన్ని జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రామ్గా పిడిఎస్యు, డిఎస్ఓలు ఇలా చాలా ఉన్నాయి. వీళ్ళు జాతీయ స్థాయిలో ఒక ప్రోగ్రామ్గా తీసుకుని ప్రతి ఊళ్ళోనూ పేరెంట్స్ మీట్ ఒకటి జరిపి మహాసభలు జరపండి, 2 రోజులు పేరెంట్స్ మహాసభలు జరపండి. జరిపి ఎడ్యుకేషన్ ఏరియాలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తలు ఇవన్నీ వాళ్ళ ముందు ఉంచి వాళ్ళని యునైట్ చేసే ప్రయత్నం జరిగితే వాళ్ళ నుంచి కమిటీలు ఫామ్ చేసి వాళ్ళకి నిపుణుల్ని జోడించి ప్రతి స్కూల్ని మేము ఇన్స్పెక్ట్ చేస్తాము, దానికి అనుమతి ఇచ్చి తీరాలని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాగలిగితే కొంతవరకు ఈ స్ట్రక్చర్ మారుతుంది. అయితే ప్రైవేటు విద్య వద్దు, ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటైజ్ చేయటం కరెక్ట్ కాదు, సీరియస్గా అది ప్రభుత్వ సెక్టార్లోనే నడవాలి అనేటువంటి డిమాండ్తో యుద్ధం చేస్తే కుదరదు. ఆ డిమాండ్ ఉండాలి, కానీ మార్కెట్ ఎకానమీలోకి దేశం వెళ్ళిపోయింది కాబట్టి అందులో జరుగుతున్నటువంటి దుర్మార్గాలని ప్రపంచానికి అర్థం చేయించడం కూడా మన అవసరమే. మన ఉద్యమంలో భాగంగానే స్వీకరించి ఇలాంటి నిర్మాణాల్లోకి వెళితే వీళ్ళకి ఒక యాక్టివిటీ ఉంటుంది. ఏదో కాలేజీలు ప్రారంభమైనప్పుడు వెళ్ళి ఒక 2 రోజులు హడావిడి చేసి ఏదో ఒక ఇష్యూ మీద 4 పిల్లల్ని కాంట్రాక్ట్లో తీసుకోవటం. ఇప్పుడు దాదాపు విద్యార్థి సంఘాలన్నీ మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి, దేనికి నిర్మాణం లేదు. ఎప్పుడైతే మీకు స్టూడెంట్ యూనియన్స్, స్టూడెంట్ యాక్టివిటీ అనేది లేకుండా పోయిందో ఏ రాజకీయ పార్టీకి సెకండరీ లీడర్షిప్ అక్కడి నుంచి రావడం లేదు. ఆ వ్యాక్యూమ్ని వారసులతో నింపుతున్నారు. వాళ్ళు వారసులతో ఎందుకు నింపగలుగుతున్నారంటే ఆ వారసులకి ఇతర వ్యాపారాల కంటే కూడా రాజకీయ వ్యాపారం బాగుంది అనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్ గారు ఏదో చదువుకున్నాడు, ఆయన అమెరికాలో చాలా కాలం ఉండి చదువుకున్నాడు, ఆయన వీరజ్ఞాని అని చెప్తారు కదా. ఆ జ్ఞానంతో ఏదో ఒక యాక్టివిటీ చేయాలి కదా, అక్కడ ఫైనాన్షియల్ యాక్టివిటీ. అది చేయకుండా వచ్చి తండ్రి గారి పార్టీకి ఎందుకు తగులుకున్నాడు ఈయన అంటే ఆయన ఆ ఏరియాలో చేసే వ్యాపారాల కంటే కూడా ఇది అద్భుతంగా ఉంది వ్యాపారం, అందుకని ఇది పాడియావు లాంటి పరిశ్రమ అనుకుని వచ్చేసాడు ఆయన. అందరు కొడుకులు అలాగే ఉన్నారు, అందరు కొడుకులు. అవును, మీరు ఏ రాష్ట్రంలో చూసుకోండి, లేదు దేశంలో చూసుకోండి, ప్రతి రాజకీయ నాయకుడి పిల్లలు తిరిగి అదే రాజకీయ పార్టీలో అదే పొజిషన్స్లోకి వస్తున్నారు. అంబటి రాంబాబు గారి కూతురుతో సహా ప్రతి చోట వారసులదే రాజ్యం. ఇంతకుముందు పరిస్థితి కాదు. గతంలో ఏమైనా అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ వస్తే సిసిఎంబి, పిఎం భార్గవ దగ్గర నుంచి ప్రమిళ తాపర్, రామచంద్ర గృహ ఇట్లాంటి వాళ్ళంతా స్పందించి చెప్పేవాళ్ళు. అది కూడా తగ్గుతోందా సరే ఆయన అంటే ఆ జనరేషన్ వెళ్ళిపోతుంది. దాన్ని బాధ్యతగా నెక్స్ట్ అనుకునేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆ బాధ్యతగా అనుకునే వాళ్ళని పెంచుకోవడం సమాజం బాధ్యత. ఆ పెంచుకోవడానికి ఏం చేస్తున్నాం అనేది వీళ్ళు ఏదో ఇష్యూస్ పట్టుకుని హడావిడి చేస్తున్నారు. కానీ విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీలు కూడా నిజానికి ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం విద్యార్థి సంఘాలకు ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మన పరువు ప్రపంచం ముందర పోయే పరిస్థితి మనమే చేజేర్లు తెచ్చుకుంటున్నాం కాబట్టి. మనం పరువు అనుకుంటున్నాం అండి, వాళ్ళు అనుకోవట్లేదు. వాళ్ళు అనుకోవడం ఇది స్కిల్ అనుకుంటున్నారు. వాళ్ళు ఇట్లా చేయడం కూడా, ఈ మేధోచౌర్యం చేయటం కూడా ఒక స్కిల్లే అనుకుంటున్నారు. మేము దొరికిపోయాం కాబట్టి మీరు దొంగలు అంటున్నారండి అంటున్నారు. మొన్న ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చారు, రాఫెల్ అక్కడే కొన్నట్టున్నాం మనం. అవి సరిగా పని చేస్తున్నాయా లేదా మనం క్రియేట్ చేయడం కాదండి, వేరే వాళ్ళ దగ్గర కొని వాళ్ళ మీద డిపెండెన్సీ పెరగడం తప్ప మన ఓన్ గా క్రియేట్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపించట్లా. రాఫెల్ ఏమిటి, పాత రోజుల్లో బోఫర్స్ కూడా అదే కదా, అన్ని బయటవే. అలా మనం చాలా పట్టుకొచ్చాం. చాలా అంటే అక్కడ పనికి మాలినవన్నీ మన చేత కొనిపిస్తున్నారు అనేది గ్రీన్ రెవల్యూషన్ రోజుల నుంచి ఉంది. అది అవును, వాళ్ళు సముద్రంలో పారేసే గోధుమలు పట్టుకొచ్చి మనం కంటకొడుతున్నారు అనేది కదా గొడవ అప్పుడు. అలా అన్ని చోట్ల కూడా ప్రతి చోట అంటే దేశ ప్రజలని సమర్థవంతంగా నిలబెట్టడం, వీళ్ళ కోసం పరిపాలన చేస్తున్నాం మనం అనేటువంటి స్పృహతో ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది పోయింది. అవును, అసలు లేదు. అది లేకుండా పొలిటికల్ పవర్ అనే దాన్ని వినియోగించుకొని ఏదో ఒకటి చేయటం ఇప్పుడు మరీ దిగజారిపోయింది. ఇప్పుడు పరిస్థితి అసలు ఇది ఊహకు అతీతంగా అంటున్నారు, కానీ నిజానికి ఇవన్నీ ఊహించినవే. దేశం ఎప్పుడైతే లిబరలైజేషన్లోకి వెడుతోందో ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతాయని చాలా ముందే ఊహించారు, పుస్తకాలు రాశారు. కానీ తీరా వచ్చిన తర్వాత ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనే మెకానిజం డెవలప్ చేసుకోవాలి. దాంతో ప్రతి ఒక్క వ్యవస్థ వీళ్ళ దెబ్బకి దారుణంగా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి. పొలిటికల్ పార్టీలు కూడా దెబ్బతినిపోయాయండి దీనివల్లనే. అందుకని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది సమాజం మేలుకొని ఎక్కడికక్కడ యునైట్ అయ్యి కనీసం దీన్ని కాపాడుకోవాలి. మనం
ఈ వ్యవస్థనైనా కాపాడుకుందాం అనే ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. ఒక వైపు కొట్టుకుపోతున్నారు అందరూ, అంటే ఏదో ఒక ప్రోగ్రాం అనుకుంటున్నారు, అటువైపు వెళ్ళిపోతున్నారు. అది కాదు. ఎస్. అంటే లిబరలైజేషన్కి వ్యతిరేకంగా మేము ఏదో సెమినార్లు పెడతాం, అది కాదు చేయాల్సింది. మీరు ఏ ఏరియాలో ల్యాప్సెస్ ఇప్పుడు ఇది జరిగింది, దీని మీద జాతీయ స్థాయిలో మీరు తీసుకునేటువంటి ప్రోగ్రామ్ ఏమిటి అనేది క్వశ్చన్ అవ్వాలి. అటువైపు కదలాలి. అటువైపు కదిలి పరిస్థితి ఉంటే అప్పుడు ఏదైనా జరుగుతుంది. లేకపోతే మనం ఇలా కూర్చుని గంటల తరబడి మాట్లాడుకున్న ప్రయోజనం ఉండదు. ఓకే సార్. అంటే ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీస్లో ఈ డెమోక్రటిక్, సెక్యులర్, సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ పెరిగే విధంగా ముఖ్యంగా అంటే కొంత రేషనల్ మైండ్ ఉన్న పీపుల్ కానీ, తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ ముందుకు రావాలని కోరుకుందాం. ఎస్ సార్. కానీ రాజకీయ నాయకులు అది లేదు. రాజకీయ నాయకులు చాలా స్పష్టంగా మూర్ఖత్వాన్ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అవును. మనం ఒక ఇది కూడా ఉంది కదా సార్, ప్రజల అజ్ఞానంలోనే వాళ్ళ స్ట్రెంత్ అంతా ఉంది. అదే, సో ప్రజల అజ్ఞానంలోనే వాళ్ళ పాలకుల బలం అనుకున్నప్పుడు మనం ఇప్పుడు కల్తీ లడ్డు మీద నడుస్తున్నటువంటి కథ చూసాం. అలాగే ఈ శంకర పీఠాలు అనే పేరుతో జరిగినటువంటి డ్రామాలో మనం అందరం పార్టిసిపేట్ చేసి కన్జ్యూమర్స్ గా మారాం. సో మన ఈజీగా డీవియేట్ చేయడానికి కావాల్సినటువంటి డైవర్షన్ స్కీమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ డైవర్షన్ స్కీమ్స్ లోకి తీసుకెళ్లిపోయి మన ఎటో తిప్పేసి ఎక్కడో దింపుతాడు తీసుకెళ్ళి. దీని గురించి క్వశ్చన్ చేయటం అనేది స్టూడెంట్ యూనియన్స్ బాధ్యత కూడా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కల్తీ గొడవ మీద ఒక విద్యార్థి సంఘం అయినా సెమినార్ లాంటిదైనా ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేసిందా అనేది చూస్తే ఎవరు పట్టించుకోవట్లేదు ఆ ఏరియాలో. ఇప్పుడు పరిస్థితి ఎలా జరిగిందంటే దాని గురించి మాట్లాడితే వీడు ఇంకెక్కడో మార్క్ అవుతాడు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఎవరికి వారు గుంబనగా బాధపడుతున్నారు తప్ప రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటానికి ఎవరు ప్రిపేర్ కావడం లేదు. కాబట్టి మూర్ఖత్వాన్ని వాళ్ళు రకరకాల పద్ధతుల్లో, రకరకాల డోసేజుల్లో పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ మూర్ఖత్వం అనేది పక్క మతాల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. ద్వేషం, వాళ్ళెవరో మిమ్మల్ని కబళించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మధ్య ఎక్కడో 2 విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు ఒక పార్క్లో. పాకిస్తాన్లో హిందూ పాపులేషన్ ఎంత అంటే చాలా తక్కువ, ఇండియాలో ముస్లిం పాపులేషన్ చాలా ఎక్కువ అని కంపారిటివ్. అంటే పాకిస్తాన్ అనేది పంజాబ్లో ఒక ముక్క, భారతదేశంలో ఉన్న పంజాబ్ రాష్ట్రంలో అదొక ముక్క. అక్కడ ఉన్నటువంటి హిందూ పాపులేషన్ అనేదాన్ని ఇంత విశాలమైనటువంటి దేశంలో ముస్లిం పాపులేషన్తో పోల్చి ఏదో జరిగిపోతుందని చెప్పి మాట్లాడుకోవటం, ఈ నేరేటివ్లోకి ప్రపంచాన్ని తీసుకెళ్ళిపోయినటువంటి దుర్మార్గం. కాబట్టి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీన్ని అడ్రస్ చేయాల్సిన వాళ్ళు, పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోకపోతే ఇంకా దారుణమైన పరిస్థితులకు వెళ్తాం మనం. ఇది మార్పు రావాలని కోరుకుందాం. అంతే, అంతకు మించి కష్టం. థ్యాంక్ యూ.